వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో మోనా సిల్క్స్ ఉన్నాయి, క్రేప్స్ ఉన్నాయి. డోలాలో మనకి 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. 2 సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రేప్లో ఆల్రెడీ సాటిన్ క్రేప్స్ నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను కదా, వాటిలోనే మంచి కలర్స్ వచ్చాయి. వీటిలో మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి, కొంచెం ప్రైస్ తక్కువలో కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవి వచ్చేసరికి బాగుందండి, మంచి క్వాలిటీ ఉంటుంది. సాటిన్ క్రేప్ అంటే మనకి రెగ్యులర్ క్రేప్ అంతా థిక్గా ఉండదు, కొంచెం లైట్ వెయిట్లోనే ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది మనకి. ఇవన్నీ మంచి క్రేప్సే, క్వాలిటీ ఉంటుంది. డిజిటల్ ప్రింట్స్ అన్నీ కూడా. క్రేప్స్ అంటే ఐడియా ఉంటుంది కదా, ఎలాంటి జరీ బోర్డర్స్ రావు, ఫాలింగ్ ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. చక్కగా మనం రెగ్యులర్ యూస్కి అయినా బాగుంటుంది, చక్కగా ఆఫీస్కి కానీ సర్వీస్కి కానీ. దీనికి ఆఫీస్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. క్రేప్ అనేసరికి కంఫర్ట్ ఉంటుంది కదా, కొంచెం స్లిమ్గా కూడా కనిపిస్తాం. ఇది మనకి లైట్ కలర్, బేస్ వచ్చేసరికి లైట్ గ్రే షేడ్లో కూడా కొంచెం లైట్ షేడ్. దానిపైన మనకి ఇంత ఇలా ఎగ్జాక్ట్ ఫ్లవర్ అనేం కాదు, ఒక డిఫరెంట్ స్టైల్ లాగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. మనకి పైన కింద కొంచెం వేరియేషన్ కోసం ఒక 1 ఇంచ్ లాగా ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ అంటే దాని మీద కూడా సెల్ఫ్ చిన్న డిజైన్ ఉంది. ఇలా ఆల్ ఓవర్ అయితే వస్తుంది. షైనీగా కూడా ఉంటుంది, కొంచెం లైట్ షైనీ. అంటే సింథటిక్స్ అంటే కొంచెం అందులోనూ క్రేప్ కదా, చాలా బాగుంది. రిపీట్ అడిగారు, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఏమైనా 1-2 డిజైన్స్ అయితే యాడ్ అయ్యి ఉండొచ్చు లాస్ట్ టైం వాటిలాగా, సేమ్ లాగా. అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా కొత్త డిజైన్స్. పళ్ళుకి మనకి ఇలా రోజెస్ ఫ్లవర్స్ ఇచ్చారు, చివర ఇలా ప్లెయిన్ కలర్ ఇచ్చారు. అంటే పైన బోర్డర్కి ఇచ్చారు కదా, అదే ఇచ్చారు. వీటికి ఏమి పెద్ద పెద్ద పళ్ళులు ఉండవు, డిజైనర్ స్టైల్ ఇవన్నీ కూడా. బ్లౌజ్ మనకి బాడీ కలర్ ఉంది కదా, ఆ కలర్ ఇచ్చి మనకి ఇలా షేడెడ్ ఉంది, లైట్ షేడ్ ఉంది కదా, ఆ షేడ్ కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. ఫాలింగ్ ఉంది, కంఫర్ట్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1950. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్లోనే లీవ్స్ వచ్చాయి. కొంచెం చూడడానికి గాడిగా ఉన్నా కూడా కట్టుకుంటే బాగుంటాయండి ఇవి. డిజైనర్ స్టైలు లీఫ్ డిజైన్ ఇచ్చారు మనకి ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా. కిందేమో మనకి వెదురు డిజైన్, వెదురు ఆకులు ఉంటాయి కదా, అవి ఇచ్చారు. పైన మనకి ఇవి ఈ క్రోటన్స్ ఉంటాయి కదా, అలా పెద్ద లీవ్స్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. బ్లాక్ కూడా స్లేట్ బ్లాక్, మరి డార్క్ బ్లాక్ కాదు. అంటే బార్డర్ దగ్గర కొంచెం లైట్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం డార్కే ఉంది బ్లాక్ అయితే. బార్డర్ దగ్గర మాత్రం కొంచెం స్లేట్ బ్లాక్ ఉంది. ఆల్ ఓవర్ వచ్చింది. దీనికి కొంచెం పళ్ళు ఇచ్చారు. పళ్ళు మనకి ఇలా లైన్స్ ఇచ్చారు పీచ్ షేడ్తో, చివర ప్లెయిన్ ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ ఇచ్చారు కదా, లైట్ స్లేట్ బ్లాక్ అన్నాం కదా, ఆ షేడ్. అంటే దీనిపైన కూడా మళ్ళీ లైన్స్ లాగా డిజైన్ ఉంది. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, చీరంతా పన్నా ఉంటుంది. డిజైన్ అయితే చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 1950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్. ఎగ్జాక్ట్ కలర్స్ కాదు, అంటే కొంచెం ఇంగ్లీష్ కలర్ షేడ్స్ ఇవన్నీ కూడా. ఆల్ ఓవర్ అంతా లీఫ్ డిజైన్. ఇది కూడా ఒక 2 లీవ్స్ లాగా ఇచ్చారు, షేడెడ్ లాగా. పైన వచ్చేసరికి కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్తో ఇచ్చారు, చిన్న బోర్డర్ లాగా, పైపింగ్ బోర్డర్ లాగే ఉంది. లైన్స్ కూడా ఉన్నాయి. నీట్గా ఉందండి, కలర్ కాంబినేషన్ అయితే నీట్గా ఉంది. ఇలా ఇది వచ్చేసరికి పళ్ళు కూడా లైన్స్ ఇచ్చారు. యూఎస్ అది వెళ్ళేవాళ్ళు రెగ్యులర్గా అడుగుతున్నారు, ఎవరు కావాలో ఫాస్ట్గా అయితే చూసుకోండి. పైన చిన్న బార్డర్ ఇచ్చారు కదా, అది రిబ్బన్ బార్డర్ లాగా, అదే డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా, హ్యాండ్ కూడా బార్డర్ ఇచ్చారండి, కింద వైపు కూడా బార్డర్ ఉంది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ సారీ కూడా 1950. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఫస్ట్ ఒక డిజైన్ చూపించాను కదా, అదే స్టైల్ లాగా కొంచెం కలర్ వేరియేషన్. అది వచ్చేసరికి కొద్దిగా గ్రే షేడ్లా ఉంది కదా, ఇది కూడా లైట్ షేడే, గ్రేలోనే ఒక డిఫరెంట్ షేడ్. దీని మీద ఉన్న కలర్స్ వేరియేషన్ చూడండి. దీంట్లో స్కై బ్లూ ఎక్కువ డామినేట్ చేస్తుంది. డీసెంట్ కలర్. ఇది కూడా క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది కొంచెం లావెండర్కి దగ్గరగా ఉంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి అన్నీ కూడా మనకి పైన చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా ఇస్తున్నారు కదా, అంటే జరీ బోర్డర్స్ కాదు, జస్ట్ ప్రింట్ మనకి కలర్ వేరియేషన్ కోసం ఇస్తున్నారు. అదే కలర్తో బ్లౌజ్ వచ్చింది, తెలుస్తుంది కదా. ఫాలింగ్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ కూడా లేదు, అలానే చాలా థిక్గా కూడా లేదండి. అంటే మనకి రెగ్యులర్ క్రేప్స్ అనేది కొంచెం థిక్గా ఉంటాయి కదా, మనకి సాటిన్ క్రేప్కి లైట్ వెయిట్, కంఫర్ట్ ఉంటుంది. బ్యూటిఫుల్ అండి సారీ అయితే. కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 1950. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్రేప్లోనే ఇది కూడా అన్నీ కూడా డిజిటల్ ప్రింట్సే, మొత్తం అన్నీ డిజిటల్ ప్రింట్సే.
కలర్ వచ్చేసరికి అదొక సీ గ్రీన్ షేడ్లోనే ఒక డిఫరెంట్ షేడ్, పైన మనకి ఇలా లైట్ షేడ్ ఇచ్చారు. ఇదంతా కూడా లీఫ్ డిజైన్. ఇది వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. కిందంతా అలా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది. కొంచెం డిజైనర్ స్టైల్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇది పళ్ళు కూడా మనకి ఆ కింద ఇచ్చిన డిజైన్ ఇచ్చారు. చివర మనకి ఈ పైన చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా ఇస్తున్నారు కదా, అదే డిజైన్ మనకి అదే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి అన్నీ కూడా ప్లెయిన్ కాదండి, అన్నిటికీ ఇలా సెల్ఫ్ లైన్స్ అలా ఏదో చిన్న డిజైన్ లాగా ఇచ్చారు. మంచి కలర్, అంటే మన రెగ్యులర్గా వచ్చే షేడ్ చేయలేదు మనం. ఈ షేడ్ అయితే బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 1950. నెక్స్ట్ వన్ వచ్చేసి లీఫ్ డిజైన్. ఇది కూడా లీఫ్ డిజైనే. కలర్ వచ్చేసరికి కొంచెం ఆనియన్ పింక్ షేడ్ బోర్డర్ కలరు, దాంట్లోనే కొంచెం ఇంగ్లీష్ కలర్ టోన్. ఆల్ ఓవర్ అంతా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బోర్డర్ లాగా ఇచ్చారు. చూడండి, చిన్న బోర్డర్ లాగా ఇలా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ. చాలా బాగుంది. అన్నీ కూడా డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది పళ్ళు కూడా ఇచ్చారు. మనకి బోర్డర్ ఇచ్చిన డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఆ బోర్డర్ ఏదైతే ఇస్తున్నారో చిన్నది అదే కలర్ వేరియేషన్ చక్కగా తెలుస్తుంది చూడండి. అంటే ఈ లీఫ్లో కూడా మనకి కలర్ ఉంది. ఈ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి, చక్కగా ఉంటుంది. ఈ సారీ కూడా 1950. నెక్స్ట్ ఇందులోనే ఇది వచ్చేసరికి గ్రే షేడ్, డార్క్ ఎలిఫెంట్ గ్రే ఉంటుంది కదా ఆ షేడ్. బ్లాక్ అయితే కాదు, డార్క్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్స్. భలే ఉందండి డిజైన్ అయితే. 2 సైడ్స్ మనకి ఇలా కొంచెం కలర్ వేరియేషన్, సెల్ఫ్ కలరే కొద్దిగా గ్యాప్ ఇచ్చారనమాట ప్రింట్కి. 2 సైడ్స్ కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్ డార్క్ గ్రే, ఎలిఫెంట్ గ్రే. ఇలా అంటే సెల్ఫ్ కూడా మళ్ళీ దీని మీద డిజైన్ ఉంది చూడండి. ఇక్కడ సెల్ఫ్ అంతా డిజైన్ ఉంది. ఆ పైన మళ్ళీ ఫ్లోరల్ ఇలా ఇచ్చారు. పళ్ళు ఇచ్చారు, చిన్న పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాకే వస్తుంది. ఇలా బ్లాక్ కాదు, సారీ, ఎలిఫెంట్ గ్రే మీద మనకి ఇలా షేడ్ ఉంది చూడేసారా. అన్నిటికీ కూడా బోర్డర్లో ఏమైతే షేడ్స్ ఇస్తున్నారో అదే ఇచ్చారు పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 1950. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇదైతే చిన్న ఫ్లవర్స్లో మనకి 2 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం పింక్ షేడ్, లైట్ బేబీ పింక్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్. పైన వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్తో బోర్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా చిన్న డిజైన్. చిన్న డిజైన్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇలాంటి వాటికి వెళ్ళచ్చు. చిన్న ప్రింట్స్ ఇష్టపడతారు కదా, కొంచెం పెద్ద ప్రింట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా చిన్న వాటికి వెళ్ళచ్చు. పళ్ళు కూడా లైన్స్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పైన ఉంది కదా కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు, అదే కలర్తో బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది శారీ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 1950. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ అదే డిజైన్లో బ్లాక్. ఇది డార్క్ బ్లాక్. బోర్డర్ వచ్చేసరికి మళ్ళీ గ్రే షేడ్ ఇచ్చారు. ఇది మధ్యలో ఇక్కడ ఉంది కదా అది బ్లాక్ కలరే. పైన కింద మాత్రం కొంచెం గ్రే కలర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా చిన్న డిజైన్. చాలా బాగుంది. ఇవి ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి. కొంచెం 50+ అయినా కూడా కొంచెం ఫాలింగ్ ఇలా కడతారు కదా, ఇలాంటి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది చిన్న పళ్ళునే ఇచ్చారు. లైన్స్ గ్రే కలర్ ఉంది కదా దీంట్లో కూడా, ఇందులో ఉన్న కలర్స్తోనే ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న రిబ్బన్ బార్డర్ ఇస్తున్నారు కదా గ్రే షేడ్, ఆ గ్రే షేడ్తోనే లైన్స్ లాగా ఇచ్చారు. ఈ బ్లౌజ్ వెళ్ళొచ్చు, లేదు బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి బ్యూటిఫుల్ కదా, ఫాస్ట్గా చూసుకోండి. మరి ఈ సారీ కూడా 1950. నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లో ఆల్రెడీ ఈ స్టైల్ వెరైటీ చేసాం కదా, మనకి ఇందులో కొన్ని న్యూ స్టైల్స్ వచ్చాయి. ఇది వచ్చేసరికి ఈ వెరైటీలతో మనకి 2 సారీస్ ఉన్నాయి. లైట్ పైన గ్రే షేడ్, అంటే షేడెడ్ వెరైటీలో పైన లైట్ గ్రీన్లోనే మనకి దమయంతి గ్రీన్ ఉంటుంది కదా, అందులోనే లైట్ షేడ్. కిందకి వచ్చేసరికి డార్క్. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. పై వైపు ఇలా చిన్న కంచి బార్డర్, కింద వైపు మనకి కొంచెం పెద్ద బార్డర్, ఒక 6 ఇంచెస్ వరకు బార్డర్ వచ్చింది. ఇదంతా కూడా జరీ వీవింగ్లోనే ఉంది. అంత డిజైన్లో ప్రింట్ కాదు, అంతా వీవింగే. సాఫ్ట్గా ఉంటుంది. మనకి డోలా అంటే కొంచెం థిక్గానే ఉంటుంది, మరి ట్రాన్స్పరెంట్గా ఉండదు. కంఫర్ట్ ఫ్యాబ్రిక్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మనకి చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది. ఇలా మన కంచి పౌడర్ వచ్చేసరికి పార్టీ లుక్ వస్తుంది కదా, షేడెడ్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. అంటే మనకి పళ్ళు వేరియేషన్ బట్టి కూడా ప్రైస్ మారుతుంది కదా, ఇది రిచ్ పళ్ళు వచ్చింది. పళ్ళు కూడా మనకి అంతా లాక్ వీవింగ్లోనే ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో ముంగా సిల్క్లో వచ్చింది. కింద బోర్డర్ కలర్ మనకి ఇక్కడ హాఫ్ వరకు డార్క్ ఇచ్చారు కదా, అదే షేడ్ ఇచ్చారు. ఆ షేడ్తోనే వచ్చింది. 1 మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా.
బ్లౌజ్కి అయితే బార్డర్ రాదు. మనకి కావాలంటే మన కచ్చింగ్లో పాటలో తీసుకుని వేసుకోవచ్చు, లేదు ఇలాంటి బ్లౌజ్కి వెళ్ళిపోతేనే బాగుంటుందండి. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2350. మనకి ఇందులోనే బ్లాక్ ఉంది, బ్లాక్ వచ్చేసరికి గ్రే, బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా రిపీట్ అడిగారండి లాస్ట్ టైం చేసినప్పుడు కూడా. ఒకసారి ఫాస్ట్గా అయితే చూసుకోండి. గ్రే వచ్చింది, పైన అంతా హాఫ్ నుంచి బ్లాక్, చాలా బాగుంది కాంబినేషన్ అయితే. మనకి బ్లాక్ మీద చూడండి గోల్డ్ భలే తెలుస్తుంది, జరీ అనేది పైన కన్నా కింద బాగా తెలుస్తుంది. కాంబినేషన్ అయితే అవసరం ఉంది. సేమ్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా వీవింగ్లోనే చిన్న డిజైన్ ఇచ్చారు, చిన్న బర్డ్ షేప్ లాగా ఇచ్చారు. ఇది జగ్గాడు మనకి వీవింగ్ వచ్చింది, డైమండ్ షేప్ లాగా రిచ్ పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వీవింగ్తో ఇచ్చారు. మన బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ వాడుకోవచ్చు వేరే శారీస్ కూడా. డిజైనర్ స్టైల్లో ఉన్నాయి కదా, చాలా బాగుంది సారీ కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 2350. నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్లోనే ఉన్నాయండి, మరి చాలా హెవీ వెయిట్ కాదు. ఇవి వచ్చేసరికి సేమ్ అదే స్టైల్ లాగా డోలా ఫ్యాబ్రికే. మనకి 2 సైడ్స్ కూడా ఇక్కడ వచ్చేసరికి ఒక 2.5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు, కంచి బార్డర్. కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, అంటే మనకి కొంచెం కంచి పట్టు స్టైల్ లాగా డిజైన్స్ అనమాట. అది వచ్చేసరికి ఒక 10 ఇంచెస్ వరకు బార్డర్ ఉంది. కాంబినేషన్స్ అన్నీ కూడా షేడెడ్, పైవైపు గ్రే, మనకి ఎక్కువ గ్రేతో వచ్చాయి కాంబినేషన్స్. 1, 2 5 కలర్స్ మారాయి, కానీ పైన మ్యాక్సిమం అన్నిటికీ గ్రేనే. గ్రే వచ్చి కింద మనకి ఇది పింక్, పింక్ కూడా కొంచెం క్యాండీ పింక్ మా షేడ్ ఉంటుంది చూసారా, రాణి పింక్, రెడ్ పింక్, మీడియం షేడ్, ఆ కలర్ బ్రైట్ కలర్. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మనకి న్యూ డిజైన్, బిగ్ బార్డర్. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ డోలా ఫ్యాబ్రిక్, కంఫర్ట్ ఉంటుంది. ఇలా ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు. కాంబినేషన్ అయితే అవసరం ఉందండి, బ్యూటిఫుల్ ఉంది కదా, రిచ్ లుక్ వస్తుంది. ఇది వచ్చేసరికి జరీ లైన్స్ వచ్చింది పళ్ళుకి, జరీ లైన్స్ వచ్చి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ మీనాకారి వీవింగ్తో, మనం ఆల్రెడీ చిన్నోన్స్ వాటికి బ్లౌజెస్ వచ్చాయి కదా, అదే స్టైల్ లాగా ఇది డిజైన్ డిఫరెంట్ వచ్చింది. చూడండి డిజైన్ మారింది. ఒక బ్లౌజ్ అయితే ఇలా ఓపెన్ చేస్తాం, మ్యాంగో షేప్ వచ్చి లహరియా లాగా ఇచ్చారు, క్రాస్ ఇచ్చారు చూడండి, ఇలా వస్తుంది బ్లౌజ్. బ్లౌజ్ కూడా కంఫర్ట్ ఫ్యాబ్రిక్, 1 మీటర్ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450. నెక్స్ట్ మనకి ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి, మీరు క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది ఒక 2 కలర్స్ మాత్రమే దగ్గరగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి గ్రేకి వైలెట్ కలర్ ఇచ్చారు కదా, ఇంకోటి గ్రేకి వైన్ ఉంది. ఈ 2 మాత్రమే కొంచెం క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. మిగిలినన్ని డిఫరెంట్ షేడ్స్ అయితే. బ్యూటిఫుల్ కదా. అసలు కింద కంచి బోర్డర్ వచ్చేసరికి ఎంత లుక్ అయితే బాగుంది. అన్నిటికీ పళ్ళులు అయితే చిన్న చిట్ పళ్ళులే వస్తాయి. సో నేను ఇక్కడే మీ కలర్స్ ఎలా చూపిస్తాను. మోసం కలర్ అయితే మన వైలెట్కి గ్రే వచ్చింది, ఎంత డిఫరెంట్గా ఉంది కాంబినేషన్. మనం ఇలా వేసుకున్న మంచి పార్టీ లుక్ అయితే వచ్చేస్తుంది, బిగ్ బార్డర్ కాబట్టి. దీనికి బ్లౌజ్ కింద డార్క్ వైలెట్ వచ్చింది కాబట్టి అదే కలర్ ఇచ్చారు బ్లౌజ్ అయితే. అన్నీ కూడా 1 మీటర్ ఉంటాయి. నేను ఇంకా ఓపెన్ చేయట్లేదు అందుకే బ్లౌజు. కాంబినేషన్ అయితే అవసరం కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కలర్స్. గ్రేకి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కాంబినేషన్. పళ్ళులన్నీ అలా చిట్ పళ్ళునే వస్తాయి జరీ లైన్స్తో, అంటే కొన్ని కలర్స్లో తెలుస్తుంది, కొన్ని కలర్స్లో తెలియట్లేదు, దగ్గరగా ఉంది. ఇది కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంది, బ్రైట్. పైన మనకి గ్రే అనేది కొంచెం పేస్టల్ కలర్ కాబట్టి కింద మనకి డార్క్ వస్తుంది. సింగిల్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఇది బార్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మీనాకారి వీవింగ్తో ఆరెంజ్ కలర్ ఇచ్చారు, సూపర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2450. మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ షేడ్, నావీ బ్లూ షేడు. పైన కలర్ అయితే గ్రేనే వచ్చింది, గ్రేకి నావీ బ్లూ వచ్చింది. సూపర్ ఉందండి కాంబినేషన్ అయితే. మనకి కింద పార్ట్ బ్లూ కదా, బ్లూ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి. అన్నిటికీ కూడా మనకి ఇలా వీవింగే వస్తుంది. 1 మీటర్ వస్తుందండి బ్లౌజ్ అయితే. అంటే నేను ఫోల్డింగ్ ఓపెన్ చేయలేదు, కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అన్ని కాంబినేషన్స్ వేటికి అవే అన్నట్టున్నాయి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వచ్చేసి గ్రేకి టమాటా పింక్ షేడ్, మన రాణి పింక్ కాదు, ఇందాక ఫస్ట్ ఒక పింక్ చూపించే కదా, అది కొంచెం క్యాండీ పింక్ స్టైల్. ఇది వచ్చేసరికి టమాటా పింక్, బ్రైట్, అంటే కొంచెం రెడ్ కలిసిన షేడ్ లాగా అనిపిస్తుంది. పైన వచ్చేసరికి గ్రేనే వచ్చింది. గ్రేలోనే అంటే కింద ఇచ్చే కలర్ని బట్టి పైన గ్రే షేడ్ అనేది కొంచెం లైట్ డార్క్ ఇచ్చారు. ఎంత బ్రైట్ ఉందో, భలే ఉందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. దీనికి కూడా చిట్పల్లునే వస్తుంది.
కింద ఇచ్చిన బోర్డర్ కలర్. సూపర్ ఉందండి కాంబినేషన్. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ వచ్చేసి గ్రేకి మస్టర్డ్ ఎల్లో షేడ్. ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. మనకి రెగ్యులర్గా కూడా గ్రేకి పింక్ అండ్ ఎల్లో షేడ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము మనం. ఈ ఎల్లోలో కూడా మంచి మస్టర్డ్ షేడ్ ఎల్లో, రెగ్యులర్ ఎల్లో కాదండి, మస్టర్డ్ షేడ్ ఎల్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. అంటే ఇది కొంచెం పేస్టల్ లుక్ లాగా అనిపిస్తుంది, మరి బ్రైట్గా లేదు అలానే డల్గా కూడా లేదు. పైన అంతా గ్రే వస్తుంది, కింద మనకి మస్టర్డ్. ఈ కలర్ అనేది ఎవరికైనా బాగుంటుందని చెప్తాను నేను. చాలా బాగుంది కాంబినేషన్ అయితే, డీసెంట్. అంటే బ్రైట్గా హడావిడిగా కాకుండా అనుకుంటే కనుక చక్కగా ఈ కలర్కి వెళ్ళచ్చు. బ్లౌజు మస్టర్డ్ షేడ్, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్లోనే షేడ్స్ చెప్పాను కదా, ఇది కొంచెం గచ్చ కలర్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ ఇచ్చారు. కింద వచ్చేసరికి రెడ్, మంచి మిర్చి రెడ్ షేడు. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకి కింద రిచ్గా బార్డర్ వచ్చేసరికి ఆ కాంబినేషన్ డార్క్ ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి అన్నిటికీ ఇదే వస్తుంది, వీవింగ్లోనే చిన్న సర్కిల్ లాగిచ్చి ఇలా డాటెడ్ డిజైన్ వస్తుంది. మొత్తం అంతా కూడా మనకి అది వీవింగ్లోనే వచ్చింది, కాంతా డిజైన్ లాగా. ఇది బార్డర్ రెడ్ వచ్చింది కదా, మిర్చి రెడ్, మంచి షేడ్. మనకి బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ వాడుకోవచ్చు, వేరే శారీస్ కూడా పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది. కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, స్క్రీన్ మీదే ఉంటుంది నెంబరు. ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ శారీ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేనే, ఇది గచ్చ కలర్ వచ్చిన గ్రే షేడే, దీనికి డార్క్ స్నఫ్ కలర్. ఇది కూడా బాగుందండి కలర్ అయితే. ఈ కలర్ మనకి రిపీట్ అడుగుతుంది, లాస్ట్ టైం కూడా వేరే వీడియోలో కట్టుకుంటే కూడా అడిగారు, చూసుకోండి లాస్ట్గా. పైన గ్రే షేడు, కిందకి వచ్చేసరికి డార్క్ స్నఫ్ కలర్. బ్యూటిఫుల్ అసలు. మనకి ఎక్కువ కొంచెం కంచి పట్ల ఇలా వచ్చారు కదా ఓల్డ్ స్టైల్ కాంబినేషన్స్లో. బ్లౌజ్ దీనికి కూడా చెక్కాడ్ వీవింగ్తోనే వస్తుంది, మీనాకారి స్టైల్. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2450. మన నెక్స్ట్ లాస్ట్ కాంబినేషను మన కలర్ ఆల్రెడీ ఫస్ట్ వైలెట్ చూపించే కదా, ఇది వైన్ షేడ్. పైన ఇక్కడ కలర్ షేడ్ మారింది చూసారా, ఇది వచ్చేసరికి కొంచెం గ్రేలోనే మనకి మబ్బు గ్రే ఉంటుంది కదా, ఆ షేడ్ ఇచ్చారు. కాంబినేషన్ అయితే ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఈ రెండు కలర్సే కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో, క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది వచ్చేసరికి వైన్ షేడ్. కొంచెం ఈ బోర్డర్ వల్ల చాలా లుక్ వచ్చింది. ఈ బోర్డర్ కూడా మనకి ఏం గుచ్చుకునేటట్టు అయితే లేదండి, మెత్తగానే ఉంది బోర్డర్ కూడా. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది, బ్యూటిఫుల్ అండి. మనకి డోలాలు అనేసరికి ఫాలింగ్ ఉండదు, అలానే మరీ స్టిఫ్గా కూడా ఉండదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా కూడా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అంటే మనకి పట్టు లుక్, పట్టులు అనేసరికి కొంచెం ప్రైస్ ఉంటాయి కదా, మీడియం ప్రైస్లో కావాలన్నా ఎవరికైనా గిఫ్టింగ్ అయినా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ కూడా మనకి బార్డర్ కలర్ ఇచ్చారు, ఆసమ్ కాంబినేషన్. ఫాస్ట్గా అయితే చూసుకోండి మరి. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ సారీస్ వచ్చేసి మోనా సిల్క్. మోనా సిల్క్లో మనకి కొత్త డిజైన్స్ వచ్చాయి, అంతవరకు రిపీట్ అయినాయి కూడా కొన్ని రీస్టాక్ అయినాయి. ఇది వచ్చేసరికి చింతపిక్క కలర్ ఉంటుంది కదా, అది డార్క్ కలర్. మనకి పైన కింద సాటిన్ బార్డర్సే వస్తాయి, వీటికి సాటిన్ బార్డర్స్ ఉన్నాయి, చిన్న మనకి జరీ బార్డర్స్ కూడా ఉన్నాయి. సాటిన్ బార్డర్ మీద మనకి ఇలా ఫ్లవర్ షేప్ ఇచ్చారు, అంటే రా మ్యాంగో ప్యాటర్న్. ప్యూర్లో తూపియాన పట్టులో చేసాం కదా, అదే స్టైల్లో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మోనా సిల్క్ వస్తుంది. డార్క్ షేడ్ ఇది, మీకు ఇందులో పేస్టల్ ఉన్నాయి, డార్క్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అయితే మనకి కొంచెం సాఫ్ట్ ఉంటుందండి. మోనా అనేసరికి లైట్గా సాటిన్ క్రేప్ ఉంటుంది చూసారా, ఆ స్టైల్ లాగా ఉంటుంది. ఒక బుట్టి గోల్డ్, ఒకటి సిల్వర్ వచ్చింది. చాలా బాగుంది కలర్ అయితే. చిన్న మనకి అకేషన్ పార్టీ లుక్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా 45 ఉన్నాయి. హైట్ వచ్చేసరికి 45 ఉన్నాయి. ప్యూర్లో సేమ్ ఇలాంటి పళ్ళులే వచ్చాయి. ప్యూర్ అంటే ఇది సెమీ అని కాదు, ఇది ఫ్యాబ్రిక్ వేరు. మోనా సేమ్ అదే డిజైన్స్ని మనకి బెనారస్ తూపియానాలో వచ్చే డిజైన్స్ని ఫ్యాబ్రిక్ మారింది అనమాట. ఇది రిచ్ పళ్ళు వచ్చింది, ఇలా జిగ్జాగ్ స్టైల్ లాగా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బుటీ బ్లౌజ్, చిన్న డైమండ్ షేప్ బుటీ ఇచ్చారు. హ్యాండ్ కూడా బార్డర్ ఇచ్చారు, చిన్న బార్డర్. ఇక్కడ చక్కగా వర్క్ పని లేకుండా ఇలా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోతే బ్యూటిఫుల్ లుక్లో ఉంటుంది శారీ అయితే. కంఫర్ట్ అండ్ కొంచెం ఫాలింగ్ మెటీరియల్, ఫాలింగ్ ఉంటుంది. హైట్ వచ్చేసరికి 45 ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4750. నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ షేడ్, లక్స్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ షేడు చాలా బాగుంటుంది. మనకి కలర్ యాక్చువల్గా పేస్టల్ కూడా కాదు, బ్రైటే ఉంది.
చూస్తుంటే కొంచెం లైట్ షేడ్ కానీ బ్రైట్గా ఉంది. సేమ్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా సాటిన్ బోర్డర్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటితో చిన్న బూటీ వచ్చింది. కలర్ అయితే కొత్త షేడ్ బాగుందండి. సెలబ్రిటీ కలర్స్ ఉంటాయి కదా కొన్ని షేడ్స్, వాటిలాగా బ్యూటిఫుల్ ఉంది. అలానే పేస్టల్ అని డల్గా లేదు, బ్రైట్గానే ఉంది. మనకి ఇలా జరీ లైన్స్తో పళ్ళు వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బూటీ స్టైల్ డిజైనర్ సెల్ఫ్ కలరే వస్తుంది. మీరు ఏమైనా కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు. ఇది బ్లౌజ్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. చిన్న జరీ లైన్స్ ఇస్తారు, బోర్డర్ సాటిన్ బోర్డర్. ఇది పెట్టుకోవాలన్నా బాగుంటుంది హ్యాండ్కి. మనం ఈ జరీ బోర్డర్కి అయినా వెళ్ళొచ్చు. కలర్ అయితే చాలా బాగుందండి, కొత్త కలర్, బ్యూటిఫుల్ ఉంది కాంబినేషన్ అయితే. ఈ సారీ కూడా 4750, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. బాగుంది కాంబినేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో షేడ్. ఈ డిజైన్లో కూడా రిపీట్ అడిగారు. మనకి ఇందులో అయితే 3 కలర్స్ రీస్టాక్ అయ్యాయి. ఇది కూడా మనకి చిన్న బార్డర్ వస్తుంది. దీనికైతే స్కాలప్ బార్డర్, ఇలా రివర్స్ స్కాలప్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా చిన్న ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చి అక్కడక్కడ బాగా చిన్న ఫ్లవర్ ఇచ్చారు. కలర్ అయితే మనకి గడపెల్లో ఉంటుంది కదా ఆ షేడ్, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుందండి. మనకి కట్ చేయని పాటలు చిన్న బార్డర్ ఇచ్చారు. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నుంచి మనకి ఇలా పెద్ద బార్డర్ ఇచ్చారు. ఫాలింగ్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా హైట్ 45 ఉన్నాయి. ఇలా పళ్ళు కూడా మనకు వస్తుంది, చిన్న చిట్ పళ్ళు ఇచ్చారు దీనికి. ఇది బార్డర్ ఇచ్చారు చూసారా, ఇందాక మనకి సాటిన్ బార్డర్ ఇచ్చారు కదా, ఇది వచ్చేసరికి జరీ బార్డర్ ఇచ్చారు. జరీ కూడా కంఫర్ట్గా ఉంది, బ్యూటిఫుల్ ఉంది. మనకి ఇలా జరీ వచ్చిన వాటికి ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి చిన్న బార్డర్. మీరు ఏదైనా నెక్ పార్ట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. అకేషన్ వైజ్ చాలా క్లాసీగా ఉంటుంది. ఈ సారీ కూడా 4750. రెడ్ అయితే లాస్ట్ టైం చేసినప్పుడు రిపీట్ అడిగారు, చూసుకోండి ఫాస్ట్గా. తులసి గారు మీకే ఇది లాస్ట్ టైమే చెప్పారు, ఆవిడ వచ్చినప్పుడు పక్కన పెట్టింది. బ్యూటిఫుల్ అండి సారీ అయితే. బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇది కూడా మనకి ఆ బార్డర్ ఇలా చిన్న బార్డర్, పైవైపు ప్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఆల్ ఓవర్ అంతా సేమ్ డిజైన్. ఇప్పుడు నేను చూపించింది కదా, ఒక పెద్దది ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కలర్ అయితే మాత్రం కొంచెం మెరూనిష్ రెడ్, మరి డార్క్ కాదు, మిర్చి రెడ్ కాదు, మెరూన్ కలిసిన రెడ్ షేడ్. పళ్ళు చిట్ పళ్ళునే, వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4750. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలర్. మన కలర్ ఫ్యాష్గా చూసుకోండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. పింక్ కూడా చేసాం మనం లాస్ట్ టైము, పింక్ రాలేదు ఈసారి అయితే. ఈ వైలెట్ వచ్చింది, చాలా బాగుంది. చిన్న డిజైను, చిన్న బూటీ, 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చేసరికి పళ్ళు కూడా మనకి ఇలా చిన్నగా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. చిట్ పళ్ళుని, పెద్ద పళ్ళు కాదు. కంటిన్యూషన్ మాత్రం ఆల్ ఓవర్ అంతా మనకి బుట్టి వచ్చింది. చాలా బాగుంటుంది లుక్ అయితే మాత్రం, మంచి లుక్ వస్తుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి చిన్న బోర్డర్. మన కలర్ ఇది ఫాస్ట్ మూవింగ్ కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి, అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ కూడా 4750. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్, మనకి లైట్ గ్రీన్ షేడ్. ఇది లక్స్ గ్రీన్లోనే ఒక షేడ్ అండి, డిఫరెంట్గా ఉంది. కలర్ అయితే బాగుంది షేడ్ అయితే. మరి ఎగ్జాక్ట్ ప్యారెట్ గ్రీన్ కాదు, కొంచెం డిఫరెంట్ షేడ్. మనకి సంపంగ్ గ్రీన్ కూడా కాదు, మధ్యలో ఉంది షేడ్ అయితే. బాగుంది షేడ్ అయితే. ఇది వచ్చేసరికి డిజైన్ డిఫరెంట్, మనకి ఇలా లైన్స్ లాగా వచ్చింది. ఇక్కడ బోర్డర్ అంతా కూడా మనకి నెమ్మలి కన్నులు ఉంటాయి కదా, అలా ఇచ్చారు బోర్డర్ అయితే. ఇదంతా కూడా నిలువుగా లైన్స్ లాగా ఇచ్చారు, అక్కడక్కడ బుట్టి ఉంది. బ్యూటిఫుల్ కలర్, రెగ్యులర్గా వచ్చే కలర్ షేడ్స్ కాదు, బాగుంది కలర్ అయితే. ఇది వచ్చేసరికి పళ్ళు, చిట్ పళ్ళునే మనకి 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు, మధ్యలో ఇలా వీవింగ్ పళ్ళు ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు, మనకి పట్టీ బార్డర్ లాగా ఇచ్చారు. ఇది కూడా మన నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4750. మనం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ ఇదే డిజైను, చాలా క్లాసీగా ఉంది. మంచి పింక్, బేబీ పింక్ షేడు. చాలా మంది అడుగుతున్నారండి పింక్ షేడ్, చూసుకోండి. ఇది వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్. ఇది కూడా మనకి ప్యూర్ రా మ్యాంగోలో ఈ స్టైల్ అయితే వచ్చింది. లీఫ్ వచ్చి ఇక్కడ ఇది గోల్డ్, ఇది సిల్వర్. ఈ గోల్డ్ కూడా మరి డార్క్ గోల్డ్ కాదు, కాపరిష్ గోల్డ్. చాలా బాగుందండి, అంతా లీఫ్ డిజైన్. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చేవి. ఇక్కడ పిల్స్ చిన్నదే వచ్చింది, ఇక్కడ మాత్రం మనకి ఇలా ఒక
2.5 ఇంచెస్ బార్డర్, కింద వైపు అయితే 3 ఇంచెస్ ఉంది. ఇలా బార్డర్ మోసం కలర్, చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా కట్టుకోవచ్చు, కాలేజ్ ఈవెంట్స్కి, జనరేషన్ కానీ ఎవరికైనా బాగుంటుంది. అంటే ఫ్యాబ్రిక్ ఈ ఫీల్ ఇష్టమైతే కనుక ఫాలింగ్ ఉంటుంది, అలా ఇష్టమైతే ఎవరికైనా బాగుంటుంది. ఒకేషన్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది. మనకి పళ్ళు కూడా ఇదంతా కూడా వీవింగ్ పళ్ళుని ఇలా లహరియా లాగా క్రాస్ వీవింగ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంది పళ్ళు కూడా. నార్మల్ వెయిట్, అది వెయిట్ కాదు, అలా చాలా లైట్ వెయిట్ కాదు, నార్మల్ మనం క్యారీ చేసే వెయిటే. చిన్నగా బార్డర్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి ఏమైనా మనం వర్క్ చేయించుకోవచ్చు. బ్యూటిఫుల్ కదా కాంబినేషన్ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 4750. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇదే, ఎందుకని కట్టుకున్న శారీ చాలా బాగుంది. కలర్ అయితే మన కలర్, ఈ కలర్లో మనకి 2 డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడు సేమ్ లీఫ్ డిజైన్, 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే. మనకి డార్క్ షేడ్స్ మీద బాగా తెలుస్తుంది డిజైన్ అనేది. పెస్టల్ కూడా బాగున్నాయి, బ్యూటిఫుల్ కలర్. ఇది పళ్ళు, పళ్ళు మనకి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. ఇక వీవింగ్ ఇక్కడ ఎలాంటి వీవింగ్తో వచ్చిందో అదే వీవింగ్తో ఇచ్చారు పళ్ళు కూడా. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. మీరు కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు. కలర్ అయితే మాత్రం మోసం ఉంది, ఫాస్ట్గా చూసుకోండి. ఈ శారీ ప్రైస్ కూడా 4750. నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ షేడ్. స్కై బ్లూలో కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్తోనే చాలా క్లాసీగా ఉంది. సెలబ్రిటీ కలర్, బ్యూటిఫుల్ ఉంది. సేమ్ డిజైనే వస్తుంది మనకి, ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ప్రెస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి సేమ్ బార్డర్. క్లాసీ కలర్, మనం ఈ షేడ్ అయితే చేయలేదు, చాలా బాగుంది. దీనికి పళ్ళు అన్నీ కూడా రిచ్ పళ్ళునే వస్తుంది, ఇలా వీవింగ్తోనే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా షైనీగా ఉండటం వల్ల కలర్స్ భలే కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. చిన్న బార్డర్, మీరు ఏమైనా నెక్ పార్ట్ వర్క్ చేయించుకోవచ్చు, లేదు ఇలా స్టిచ్ చేయించుకున్నా చాలా క్లాసీగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ అండి. ఈ సారీ ప్రైస్ కూడా 4750. మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రైట్ రాణి పింక్. బేబీ పింక్ చూపించాను కదా, సేమ్ అదే రాణి పింక్. ఈ కలర్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్, అసలు చాలా అంటే చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా మనకి రామా ఇంకో ప్యాటర్న్. ఇది లీఫ్ డిజైన్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది. ఇది వచ్చేసరికి పళ్ళు, పళ్ళులో కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా వీటికి ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. మోసం ఉందండి కలర్ అయితే, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4750. నెక్స్ట్ వచ్చేసి డోలాలు. డోలాలో నేను ఇందాక చూపించిన వెరైటీ వేరు. ఇది వచ్చేసరికి మనకి బుటీ స్టైల్, బుటీ లాగా, అంటే బుటీ అంటే కొద్దిగా ఫ్లవర్ వీవింగ్ వచ్చింది. డోలానే వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే ఫైన్ ఉంటుంది, మంచి వైలెట్ కలర్, మన కలర్ ఫాస్ట్గా చూసుకోండి. ఇది కుచ్చిపాటిలో పై వైపు మనకి ఇలా బోర్డర్ ఇవ్వలేదు, కింద వైపు మాత్రం బోర్డర్ ఇచ్చారు. మనకి కొంచెం మంచి బెనారస్ పట్టులో అలాంటి సారీస్ ఉంటాయి కదా, అలాంటివి డోలా ఫ్యాబ్రిక్ మీద అదే డిజైన్స్ మనకి తక్కువ ప్రైస్లో, ఇవి మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి ఈ గోల్డ్ బుట్టి వచ్చింది, ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఎల్లో కలర్తో పైపింగ్ చేశారు బార్డర్. అంటే మనకి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి. కింద పైన కూడా పైపింగ్ వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా 2 పీసెస్ ఉన్నాయి, ఫాస్ట్గా చూసుకోండి. రిచ్ పళ్ళు వచ్చింది మనకి, ప్యూర్ బనారస్ పట్టులో ఎలాంటివి అయితే వస్తాయో అవే మనకి వచ్చేసరికి డోలా ఫ్యాబ్రిక్. చివర మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్తో డాజల్స్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి బ్లౌజ్ కూడా బోర్డర్ ఇచ్చారు చూడండి, హ్యాండ్కి బోర్డర్ ఇచ్చారు. శారీలో వచ్చిన బోర్డర్ ప్లెయిన్, కావాలంటే మనం వర్క్ చేయించుకోవచ్చు, లేదు ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు. 1 మీటర్ ఉంది, చీర అంతా పన్న వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2200, మంచి ప్రైస్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి పింక్. ఈ పింక్ కూడా డిఫరెంట్ పింక్ అండి, రూబీ పింక్ స్టైల్ లాగా ఉంది, బాగుంది. రెడ్ కాదు, రెడ్ కింద ఉంది. ఇది కూడా సేమ్ డిజైన్, 2 సైడ్స్ బోర్డర్. దీని కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ ఇచ్చారు, డార్క్ నాచు గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్తో పైపింగ్ ఇచ్చారు. లైట్ వెయిట్లోనే ఉంది, కంఫర్ట్ ఫ్యాబ్రిక్, ట్రాన్స్పరెంట్గా ఉండదు. డోలా అంటే ఐడియా ఉంటుంది కదా అందరికీ, మంచి బాగా ఎక్కువగా వచ్చే ఫ్యాబ్రిక్స్ డోలా కూడా బాగా వస్తుంది. ఇది పళ్ళు మనకి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి ఇదే కలర్తో టాజల్స్ ఇచ్చారు, డార్క్ గ్రీన్ అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. మనకి
డిజైనర్ స్టైల్ బ్లౌజెస్ కూడా చేసాం కదా కొన్ని వెరైటీస్కి. దీనికి ఇలా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చక్కగా ఉందండి కాంబినేషన్. అంటే బార్డర్ కావాలనుకునే వాళ్ళు ఇలా చూడొచ్చు. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2200. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నేవీ బ్లూ కలర్. నేవీ బ్లూకి దమయంతి కదా సీ గ్రీన్ ఇచ్చారు. ఇది ఆల్ ఓవర్ అంతా సేమ్ డిజైన్. 2 సైడ్స్ కూడా మనకి ఒక 2.5 ఇంచెస్ బార్డర్. మరి పెద్ద బార్డర్ కాదు, చక్కగా సింపుల్ అండ్ క్లాస్. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఎందుకంటే మరి ఫాలింగ్ లేదు, కంఫర్ట్గా కూడా ఉంటుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. ఆల్ ఓవర్ అంతా మనకి అలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంతా వీవింగ్, ఏది ప్రింట్ కాదు. ఇలా రిచ్ పళ్ళు, చివర మనకి దమయంతి గ్రీన్ కలర్తో టాజల్స్ ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజే, హ్యాండ్కి బార్డర్ ఉంటుంది. కాంబినేషన్ అయితే ఆసమ్ అసలు. ఈ సారీ ప్రైస్ కూడా 2200. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. మంచి రెడ్ షేడు, డార్క్ రెడ్ కలరు, చాలా బాగుంది. బ్రైట్ అకేషన్ వైజ్ బ్రైట్ కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. దీని కాంబినేషన్ గ్రీన్ ఇచ్చారు. ఇంకా రెడ్ అండ్ గ్రీన్ అంటే ఇంకా ఆసమ్ కాంబినేషన్, చాలా బాగుంది. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇచ్చారు చూడండి, పై వైపు బార్డర్. ప్రిల్స్ కంప్లీట్ అవ్వకముందు ప్లెయినే ఇచ్చారు. ఇలా రిచ్ పళ్ళు, బ్లౌజు డార్క్ గ్రీన్, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ వచ్చింది. ఇది కూడా ఇది నేను వేరే కంచి బోర్డర్స్ అప్పుడు చేసినప్పుడు కలర్ కట్టుకుంటే చాలా మంది అడిగారు. ఇప్పుడు కూడా సేమ్ కాంబినేషన్ వచ్చింది. కాంబినేషన్ అయితే అదే కాంబినేషన్ వచ్చింది. చూసుకోండి ఫాస్ట్గా అయితే. ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టి, వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద, 2 నెంబర్స్ ఉన్నాయి. ఏ నెంబర్కి పంపించినా మీకు రిప్లై అయితే ఉంటుంది. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. బ్యూటిఫుల్ కలర్. గ్రీన్ కూడా చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్ స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా. మనకి గ్రీన్ అయితే ఏమైనా ఆరెంజ్ కానీ పింక్ కానీ రెడ్ కానీ ఇస్తారు కదా కాంబినేషన్. దీనికి చూడండి ఎంత బాగా ఇచ్చారు. ఇది చిన్న జరీ లైన్స్తో వచ్చిన పళ్ళునే ఈ కలర్. మనకి గ్రీన్ షేడ్, గ్రీన్ కూడా సంపన్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ షేడ్ చాలా బాగుంది. ఇలా జరీ బార్డర్ ఇచ్చారు. హ్యాండ్కి 1 మీటర్ ఉంటుంది. కంఫర్ట్ ఫ్యాబ్రిక్, బ్యూటిఫుల్ ఉంది కదా కాంబినేషన్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2200. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 2 పీసెస్ ఉన్నాయన్నాను కదా, ఒకసారి చూపించేస్తాను. రెడ్, వైలెట్ అండ్ పింక్, ఇవి 2 పీసెస్ ఉన్నాయి. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.